హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఎప్పుడు చూసినా మీరు డబ్బు డబ్బు అంటున్నారు. ప్రతిదానికి డబ్బే ముఖ్యం కాదు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చిందండి. దానికోసం అలానే ఆడవాళ్ళకి బంగారం కంపల్సరీ ఉండాలా అనేసి ఒక కామెంట్ వచ్చిందండి. ఈ కామెంట్స్కి ఆన్సర్ చేద్దాము అనుకుంటున్నాను. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోస్ వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళండి. అలానే వీడియోస్ వల్ల ఇంకా ఎవరికైనా ఉపయోగపడతాయి అనేసి అనుకుంటే షేర్ కూడా చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ప్రతిసారి మీరు డబ్బు డబ్బు అంటున్నారు. ప్రతిదానికి డబ్బే అవసరం లేదు అనేసి అన్నారు కదండి. నాకు తెలిసి ఈ రోజుల్లో డబ్బు దేనికి అవసరం లేదో నాకైతే అర్థం కావట్లేదండి. ఉదయం లేచి తాగే కాఫీ నుండి నైట్ డిన్నర్ వరకు కూడా ప్రతిదానికి డబ్బు కంపల్సరీ అవసరమేనండి. దేనికి అవసరం లేదో నాకైతే అర్థం కావట్లేదు. మనం పాలు కొనుక్కోవాలి, ఈ రోజుల్లో పాలు కొనాలి, ఆఖరికి నీళ్లు కొనాలి, కాఫీలోకి షుగర్ కొనాలి, కాఫీ పొడి కొనాలి, లేదా టీ పొడి కొనాలి. టీ అయితే మధ్యాహ్నం లంచ్లోకి వండుకోవడానికి రైస్ కొనాలి, కూరగాయలు కొనాలి, అందులోకి కావలసినటువంటి నూనె కొనుక్కోవాలి, ఉప్పులు పప్పులు ఎన్ని కొనాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఊరికనే రావు కదా. అది ఎవరైనా కానియ్యనండి. ఇప్పుడు రైతులే ఉంది, వాళ్ళు మాత్రం ఇప్పుడు వరేస్తారండి. వరేసిన వాళ్ళు వరొకటే తింటారండి. వాళ్ళు కూరగాయలు తినాలి, వాళ్ళు మినువులు అంటే పెసర్లు ఇవి టిఫిన్ల కోసం దేనికైనా ఇంకెలా ధాన్యాలన్నీ ఉపయోగపడతాయి కదా. ఒక్క వరే తినే బతకరు కదండి. వాళ్ళు బయట అన్నీ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో కొనకుండా ఉచితంగా వచ్చే జబ్బులేనండి, డబ్బులు కాదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే జబ్బులను కొనుక్కుని మరీ తెచ్చుకుంటున్నామండి మనం. అది మనకి టైం లేక వండుకోలేకో, బద్ధకంతో బయట ఫుడ్ తినడం వలనో, లేదా ప్రతిదీ కల్తీ అవ్వడం వలనో. జబ్బులంటే ఊరికే వస్తాయి కానీ డబ్బులైతే ఊరికే రావు కదండి. మనమంతా కూడా పరిగెత్తి కష్టపడి సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా జబ్బులను కొనుక్కోవడానికే ఎక్కువగా యూజ్ చేస్తున్నాము అనేది నా అభిప్రాయం అండి. అయినా సంపాదిస్తున్నంత కాలం అందరికీ కూడా నచ్చుతారండి. ఒక్కసారి సంపాదన ఇంట్లోకి లేకపోతే ఆ ఇంటి యజమాని యొక్క గౌరవం అనేది ఏమవుతుందో సంపాదన లేనప్పుడే తెలుస్తుందండి. ఇది అందరికీ తెలిసిందే కానీ ఒప్పుకోరు కొంతమంది. ఇదివరకటి రోజుల్లో అయితే డబ్బే ప్రధానం కాదు అని అనుకున్నా ఓకే, కానీ ఈ రోజుల్లో ప్రతిదానికి డబ్బు అవసరమేనండి. సరే, ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నా దృష్టిలో ఆదాయం 2 రకాలు. ఒకటి మనం కష్టపడి సంపాదించినటువంటి ఆదాయం కావచ్చు. రెండోది మనం కష్టపడి సంపాదించినటువంటి సంపాదనని మన అవసరాలకు తగ్గట్టు ఖర్చు పెట్టుకుంటూ ఎంతో కొంత డబ్బును పొదుపు చేసుకున్నట్లయితే అది రెండవ ఆదాయం కింద వస్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ముఖ్యంగా మనలాంటి ఆడవాళ్ళకి అంటే హౌస్ వైఫ్స్కి సంపాదించే అవకాశం లేదండి. కానీ పొదుపు చేసే బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది అని నేను గట్టిగా నమ్ముతానండి. గుణాన్ని చూసి గౌరవం ఇచ్చే కాలం మ్యాక్సిమం పోయిందని అనుకుంటున్నానండి. ఈ రోజుల్లో అయితే డబ్బును చూసే గౌరవం ఇస్తున్నారు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇక రెండవ కామెంట్ విషయానికొస్తే బంగారం అండి. మన ఆడవాళ్ళకి బంగారం అవసరమా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏమండి, బంగారం అనేది అలంకరణ వస్తువు మాత్రమే కాదండి. అది అవసరానికి అమ్మలాగా కూడా ఆదుకుంటుంది. ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు లేనప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, అత్యవసరం వచ్చినప్పుడు మనకి వెంటనే డబ్బులు అమరకపోతే కనుక ఆ బంగారాన్ని ఒకరి దగ్గర మనం చాచకుండా చక్కగా బ్యాంకులో పెట్టుకుని డబ్బులను అయితే తెచ్చుకోవచ్చండి. బంగారం కొనుక్కోవడం ఒక మంచి పెట్టుబడి అండి. అప్పుడప్పుడు మన జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. ఆ మార్పులకు అనుగుణంగా మనం జీవించాలి అంటే ఎంతో కొంత డబ్బులైతే మనతో ఉండాలి. అవి మనం ధన రూపంలో కన్నా కూడా బంగారం రూపంలో పెట్టుకుంటే మనకి అత్యవసరం వచ్చినప్పుడు దాన్ని తాకట్టు పెట్టుకోవడానికి కుదురుతుందండి. అదే ధనాన్ని అలా బీరువాలోనే దాచలేం కదా. లేదా ఏదైనా స్థలమో పొలమో కొన్నా వెంటనే దానిని మనం అమ్మలేము. ముఖ్యంగా మనము కూడా ఎవరి ముందు తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో ఏదో ఒక చిన్న చైనానో లేదా గాజులనో ఏవో ఒకటి ఆడవాళ్ళు కంపల్సరీ కొనుక్కుంటూ ఉంటాం కదా.
అవి అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగపడతాయి. అలానే అవసరం వచ్చినప్పుడు అమ్మలాగా ఆదుకోవడానికి కూడా ఈ బంగారం అనేది యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఏవైనా చిన్న చిన్న అవసరాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా చక్కగా మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అయితే తాకట్టు పెట్టి లేదా అమ్మేసో ఆ అవసరానికి తగ్గట్టు డబ్బులనైతే అమర్చుకోవచ్చండి. బంగారం కూడా ఆర్థిక విషయంలో చాలా మేలే చేస్తుంది. బంగారం అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందండి. మహా అయితే వందల్లో తగ్గుతుంది కానీ పెరగడం అయితే వేలల్లోనే పెరుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళకి ఎంతో కొంత బంగారం ఉండడం అనేది చాలా ముఖ్యము. మన సాంప్రదాయంలో ఆడపిల్లలకి పెళ్లి టైంకి ఎంతో కొంత బంగారాన్ని పెట్టే ఆచారాలైతే మనలో చాలా మందికే ఉంటాయి కదా! అంత బంగారం ఎందుకు ఇస్తారంటే రేపొద్దున్న పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా ఇస్తారటండి. ఇది నాకు అమ్మమ్మ చెప్పింది. అంతేకాదు ఆడపిల్లకి పెళ్ళయిన తర్వాత పుట్టింట్లో కూడా వాళ్ళ అన్నకో చెల్లికో పెళ్ళి అవుతుంది. అప్పుడు ఆడపిల్లకి ఇవ్వవలసినటువంటి బంగారం వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి పెళ్ళప్పుడే ఇస్తూ ఉంటారని అమ్మమ్మ చెప్తుందండి. ఎందుకంటే వచ్చిన కోడళ్ళు అందరూ మంచిగా ఉండకపోవచ్చు. మంచిగా ఉండే కోడలు కూడా ఉన్నారు. అందరినీ అనట్లేదు. ఇది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.